Hello everyone, welcome back to my channel. This is day 12 of AP Set 2025. So named reactions chapter 4 లో మనం aldol reaction డిస్కస్ చేయలేదు. ఈ వీడియోలో aldol reaction అంటే ఏంటి, స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ aldol reaction డిస్కస్ చేద్దాం. Aldol reaction లో మనం తీసుకునే reactant carbonyl compounds which are having alpha hydrogens. On reaction with base, it leads to the formation of beta hydroxy carbonyl compounds. So this is aldehyde, which is a carbonyl compound, and aldehyde పక్క కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ కార్బonyl compound which is having alpha hydrogens. On reaction with base, it leads to the formation of beta hydroxy carbonyl compound. So this is aldehyde group, పక్క కార్బన్ ని ఆల్ఫా కార్బన్, the next కార్బన్ ని బీటా కార్బన్ అంటాం. బీటా కార్బన్ మీద మనకి OH గ్రూప్ ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as బీటా హైడ్రాక్సీ కార్బonyl compound. సో దీనికి సంబంధించిన మెకానిజం చూస్తే మనం తీసుకున్నది ఎస్టాల్డిహైడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 mole ఆఫ్ ఎస్టాల్డిహైడ్ తీసుకున్నాం అనుకోండి. 1 mole అంటే 6.023 into 10 to the power of 23 molecules. On reaction with base, base ఏం చేస్తుంది? Base which is nothing but Na plus OH minus. Base abstracts the acidic hydrogen. Aldehyde group కి కార్బonyl కాంపౌండ్ కి పక్క కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ మనకి ఎసిడిక్ హైడ్రోజన్స్ కాబట్టి బేస్ ఎసిడిక్ హైడ్రోజన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో H ప్లస్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే CH2 మైనస్ C డబల్ బాండ్ O H ఫామ్ అవుతుంది. ఈ కార్బానియాన్ మనకి రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి CH2 డబల్ బాండ్ C O మైనస్ H ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as ఈనోలేట్. ఈనోలేట్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ కి మధ్యన డబల్ బాండ్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ as ఈన్, అండ్ ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ వల్ల కాల్డ్ as ఓలేట్. సో దిస్ ఇస్ కాల్డ్ as ఈనోలేట్. సో ఈనోలేట్ ఏం చేస్తుంది అంటే మనం ఎన్ని మాలిక్యూల్స్ తీసుకున్నాం? 6.023 into 10 to the power of 23 molecules ఆఫ్ ఎస్టాల్డిహైడ్ తీసుకుంటాం. బేస్తో రియాక్ట్ చేసినప్పుడు కొన్ని మాలిక్యూల్స్ మాత్రమే మనకి ఈనోలేట్గా కన్వర్ట్ అవుతాయి, కొన్ని మాలిక్యూల్స్ మనకి అన్రియాక్టెడ్గా ఉంటాయి. సో ఈనోలేట్ ఏం చేస్తుందంటే అన్రియాక్టెడ్ ఎస్టాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. సో CH2 డబల్ బాండ్ O మైనస్ H విచ్ ఇస్ ఈనోలేట్ రియాక్ట్స్ విత్ అన్రియాక్టెడ్ ఎస్టాల్డిహైడ్. ఓకే, బేస్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఆల్డిహైడ్స్ కొన్ని మిగిలి ఉంటాయి, ఆ ఎస్టాల్డిహైడ్స్తో ఈ ఈనోలేట్ రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బonyl కార్బన్ ని అటాక్ చేస్తుంది. సో మనకు ఫామ్ అయ్యేది CH3 CH O మైనస్. ఈ కార్బన్ కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో CH2 C డబల్ బాండ్ O H. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ ఏం చేస్తుంది? O మైనస్ మనకి H ప్లస్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది విచ్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ beta hydroxy carbonyl compound. So this is beta carbon which is having OH group. So మనకి beta hydroxy carbonyl compound ఫామ్ అయింది. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్నది బెంజాల్డిహైడ్ అలాగే ఎస్టాల్డిహైడ్. ఆన్ రియాక్షన్ విత్ బేస్ మనకి ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి. సో మీకు ఏం చెప్పాను, ఆల్డోల్ రియాక్షన్లో మనకి కార్బonyl కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నవి తీసుకోవాలి. సో బెంజాల్డిహైడ్లో మనకి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయా? దిస్ ఇస్ ఆల్డిహైడ్ గ్రూప్, పక్క కార్బన్ ని ఆల్ఫా కార్బన్ అంటాం. ఈ ఆల్ఫా కార్బన్ మీద ఎలాంటి ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇది మనకి బేస్తో రియాక్ట్ అవ్వదు. ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం. CH3 C డబల్ బాండ్ O H. ఇక్కడ మనకి ఆల్ఫా కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి బేస్ ఏం చేస్తుంది? ఈ హైడ్రోజన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మనకి బేస్ ఎస్టాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. మెకానిజం చూద్దాం. సో ఎస్టాల్డిహైడ్ ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఏమవుతుంది? బేస్ ఎసిడిక్ హైడ్రోజన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. CH2 మైనస్ C డబల్ బాండ్ O H. ఈ కార్బానియాన్ మనకి రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి మనకి ఈనోలేట్ ఫామ్ అయింది. దిస్ ఈస్ ఈనోలేట్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? మనం తీసుకున్న బెంజాల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ లేని బెంజాల్డిహైడ్ ఈనోలేట్తో రియాక్ట్ అవుతుంది. CH2
double bond CO minus H pH C double bond O H. This is benzaldehyde. సో ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అయ్యి మనకి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో మనకి pH CO మైనస్ H ఈ కార్బన్కి మనకి బాండ్ ఫార్మేషన్ జరిగింది. CH2 C double bond O H. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ O మైనస్ మనకి H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. pH CH OH CH2 C double bond O H. బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కార్బనిల్ కార్బన్ మాత్రమే బేస్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ బెంజాల్డిహైడ్లో మనకి ఆల్ఫా హైడ్రోజన్ లేదు కాబట్టి బెంజాల్డిహైడ్ ఫస్ట్ రియాక్ట్ అవ్వదు. సో ఎస్టాల్డిహైడ్ బేస్తో రియాక్ట్ అయ్యి మనకి ఈనోలేట్ ఫామ్ చేస్తుంది. ఈనోలేట్ మనకి బెంజాల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ లేని బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అయ్యి మనకి ప్రొడక్ట్ని ఇస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్. సో ఆల్ఫా హైడ్రోజన్ ఉన్న కార్బనిల్ కార్బన్ మాత్రమే ఫస్ట్ బేస్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఫ్రమ్ కెరూతస్ టెక్స్ట్ బుక్. ఇక్కడ మనం కీటోన్ తీసుకున్నాం. ఆన్ రియాక్షన్ విత్ LDA ఈజ్ నథింగ్ బట్ లిథియం డైఐసోప్రొపైల్ ఎమైన్. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే N- Li+. So this is lithium diisopropyl amine. This is the structure of LDA. So LDA యొక్క ఫంక్షన్ ఏంటంటే it acts as a strong base. So ketone ని తీసుకున్నాం which are having alpha hydrogens. On reaction with strong base it leads to the formation of A on further reaction with N-propyl aldehyde it leads to the formation of B. సో ఇక్కడ A and B ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మెకానిజం చూద్దాం. మనం కీటోన్ ని తీసుకున్నాం which are having alpha hydrogens. On reaction with LDA in the presence of THF at -78 degrees Celsius it leads to the formation of carbanion. సో బేస్ కదా, బేస్ ఏం చేస్తుంది, ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో కార్బనిల్ కార్బన్కి పక్క కార్బన్స్ ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఎస్టిక్ హైడ్రోజన్స్. సో ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి హైడ్రోజన్స్ ఉన్నాయి. సో LDA ఏ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే LDA ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ THF at -78 degrees Celsius it leads to the formation of thermodynamical product. అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ నుంచి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దిస్ ఇస్ మోర్ సబ్స్టిట్యూటెడ్, దిస్ ఇస్ లెస్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. సో మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్ నుంచి హైడ్రోజన్ మనకి అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోజన్ H+గా ఎలిమినేట్ అయిపోతే మనకి ఏం ఫామ్ అవుతుంది, డబుల్ బాండ్ O CH3 కార్బానియాన్ ఫామ్ అయింది. దిస్ కార్బానియాన్ ఈజ్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. డబుల్ బాండ్ O- Li+ CH3. సో లిథియం ప్లస్ ఛార్జ్లో ఉంది కదా, ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి లిథియం ప్లస్తో స్టెబిలైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఈనోలేట్. సో కీటోన్ తీసుకున్నాం, LDA స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి కార్బానియాన్ ఫార్మేషన్ జరిగి విచ్ ఇస్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఈనోలేట్. ఓకే, దిస్ ఇస్ A ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ N-propyl aldehyde. అంటే ఈనోలేట్ని మనం N-propyl aldehydeతో రియాక్ట్ చేసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుందో చూడాలి. ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ కార్బన్ మనకి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో NPr CHO- ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో దిస్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు CH2CH3 అండ్ C double bond O CH3. C double bond O CH3. This on working up H+ presence లో O- H+ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. NPr CH CH C double bond O CH3 CH2 CH3. This is B, which is beta hydroxy carbonyl compound.
సో దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. బీటా కార్బన్ మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి దిస్ ఇస్ బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కార్బన్. సో బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ మనకి అన్స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే యాసిడ్ ప్రెజెన్స్లో H3O+ తీసుకున్నాం కదా, యాసిడ్ ప్రెజెన్స్లో ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాయి. సో H+ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే CHOH2 ప్లస్ CH, C డబల్ బాండ్ O, CH3, CH2, CH3. నెక్స్ట్ స్టెప్లో మనకి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే ఇక్కడ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. NPR, CH, CH, C డబల్ బాండ్ O, CH3, CH2, CH3. సో ఈ కార్బోకాటియాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ మనకి బ్రేక్ అవుతుంది. సో ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఈ కార్బన్ మధ్య బాండ్గా ఫామ్ అయితే మనకి ఆల్కిన్ ప్రొడ్యూస్ అవుతుంది. CH డబల్ బాండ్ C, C డబల్ బాండ్ O, CH3, CH2, CH3. సో ఆల్డోల్ రియాక్షన్లో మనకి బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కార్బన్ ఫామ్ అయిన తర్వాత ఏమి ఇస్తున్నాడనే చూసుకోవాలి. బేస్ ఇస్తున్నాడా, యాసిడ్ ఇస్తున్నారా అని చెప్పి. బేస్ ఇచ్చినా యాసిడ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే మనకి చివరిగా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనిల్ కార్బన్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ కార్బనిల్ కార్బన్, ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్. సో ఆల్ఫా బీటాకి మధ్యన అన్సాచురేషన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనిల్ కార్బన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అండ్ మెకానిజం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ ఆల్డోల్ రియాక్షన్. సో ఫస్ట్ మనకి స్టీరియో సెలెక్టివిటీ అంటే ఏంటో తెలియాలి. మీకు చాప్టర్ 1లో స్టీరియో స్పెసిఫిసిటీ గురించి చెప్పాను, గుర్తుందా? విట్టిగ్ రియాక్షన్లో మనకి స్టీరియో స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఏంటి, మనం రియాక్టెంట్ తీసుకుంటున్నాము, రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి విట్టిగ్ రియాక్షన్లో ఫామ్ అయితే సిస్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది, లేకపోతే ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. రెండూ ఫామ్ అవ్వవు. సో స్పెసిఫిక్గా మనకి ఫామ్ అయితే సిస్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది, లేకపోతే ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ స్టీరియో స్పెసిఫిక్ రియాక్షన్స్. ఓకే, ఆల్డోల్ రియాక్షన్ మనకి స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ అంటే ఏంటి, రియాక్టెంట్ని రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి సిస్ ఆల్కిన్ ట్రాన్స్ ఆల్కిన్ రెండు ఫామ్ అవుతాయి, కానీ పర్సంటేజెస్లో డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20% సిస్ ఆల్కిన్ ఫామ్ అయితే 80% ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అయింది అనుకోండి. దిస్ ఈజ్ మేజర్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈజ్ మైనర్ ప్రోడక్ట్. ఈ రకంగా మనకి రెండు ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అందులో ఒకటి మేజర్ ప్రోడక్ట్ ఉంటుంది, ఒకటి మైనర్ ప్రోడక్ట్ ఉంటుంది. వీటిని స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ అంటాం. స్టీరియో స్పెసిఫిక్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా సిస్ ఫామ్ అవ్వాలి, లేకపోతే ట్రాన్స్ ఫామ్ అవ్వాలి. స్టీరియో సెలెక్టివ్లో రెండు ఫామ్ అవుతాయి మనకి, కానీ ఒకటి మేజర్గా ఉంటుంది, మేజర్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇంకొకటి మైనర్గా జరుగుతుంది. లేదా 70% సిస్ ఆల్కిన్ ఫామ్ అయింది అనుకోండి, 30% ట్రాన్స్ ఆల్కిన్ ఫామ్ అయితే దిస్ విల్ బి మేజర్ అండ్ ట్రాన్స్ ఆల్కిన్ విల్ బి మైనర్. సో ఈ రకంగా మనకి పర్సంటేజెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఒకటి మేజర్గా ఫామ్ అవుతుంది, ఒకటి మైనర్గా ఫామ్ అవుతుంది. ఇలా మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్స్ ఫామ్ అయినప్పుడు వాటిని స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ అంటాం. మనకి ఆల్డోల్ రియాక్షన్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్. సో స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్డోల్ రియాక్షన్ ఎలా చెప్తాము అంటే, దిస్ ఇస్ ఆల్డిహైడ్ విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ అండ్ దిస్ ఇస్ కీటోన్ విచ్ ఆర్ హ్యావింగ్ alpha hydrogens. On reaction with base, it leads to the formation of two products. మీకు ఏం చెప్పాను, స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్స్లో మనకి 2 products వస్తాయి. ఓకే, అందులో ఒకటి మేజర్ ఉంటుంది, ఒకటి మైనర్ ఉంటుంది. సో ఇలాగే ఆల్డోల్ రియాక్షన్లో మనకి 2 products వచ్చాయి. మనకి జనరల్గా ఆల్డోల్ రియాక్షన్లో ప్రొడక్ట్ ఏంటి, బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కార్బన్, బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్. సో ఇక్కడ మనకి 2 వచ్చాయి. దిస్ ఇస్ బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కార్బన్, దిస్ ఇస్ బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్. సో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ బీటా కార్బన్ మీద ఉన్న OH గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంది, అలాగే ఈ CH3 కూడా అబౌవ్ ద ప్లేన్ ఉంది. ఈ రెండు అబౌవ్ ద ప్లేన్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సిన్ ప్రోడక్ట్. అలాగే ఇంకో ప్రోడక్ట్ చూసుకుంటే, ఇక్కడ బీటా కార్బన్ మీద ఉన్న OH గ్రూప్ అబౌవ్ ద ప్లేన్ ఉంది, అలాగే ఈ CH3 బిలో ద ప్లేన్ ఉంది. రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీ ప్రోడక్ట్. ఓకే, సో ఆల్డోల్ రియాక్షన్లో మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఒకటి సిన్, ఇంకొకటి యాంటీ ప్రోడక్ట్.
అందులో ఒకటి మేజర్ ఉంటుంది, ఒకటి మైనర్ ఉంటుంది. ఓకే, సో మేజర్ అండ్ మైనర్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ ఈనోలేట్స్. మనకు తెలుసు ఆల్డోల్ రియాక్షన్లో ఈనోలేట్స్ ఫామ్ అవుతాయి. మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎస్టాల్డిహైడ్ తీసుకున్నాం. బేస్తో రియాక్ట్ చేసినప్పుడు ఎస్టిక్ హైడ్రోజన్స్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో CH2 మైనస్ C డబల్ బాండ్ O H. ఈ నెగిటివ్ ఛార్జ్ మనకి రెసొనెన్స్ స్టెబిలైజ్డ్. మనకి ఏం ఫామ్ అవుతుంది, CH2 డబల్ బాండ్ CO మైనస్ H. దిస్ ఇస్ ఈనోలేట్. సో ఈ ఈనోలేట్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని బట్టి మనకి సిన్ అండ్ యాంటీ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇందులో ఏది మేజర్ ప్రొడక్ట్, సిన్ మేజర్ ప్రొడక్టా యాంటీ మేజర్ ప్రొడక్టా అని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ ఈనోలేట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయని చెప్పాం కదా, సిన్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది అండ్ యాంటీ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. సో సిన్ మేజర్గా ఫామ్ అవుతుందా యాంటీ మేజర్గా ఫామ్ అవుతుందా అని దేని బట్టి చెప్తాము అంటే ఈనోలేట్ యొక్క స్టీరియోకెమిస్ట్రీని బట్టి చెప్తాం. సో దీస్ ఆర్ ఈనోలేట్స్. వీటి నామన్క్లేచర్ ఎలా రాసుకుంటామంటే జనరల్గా ఈజెడ్ నామన్క్లేచర్ ఎలా రాస్తామో అలా రాసుకుంటాం. సో ఫస్ట్ ఈ కాంపౌండ్ చూసుకుంటే O మైనస్. సో ఎప్పుడు కూడా మనం ఈ R ఏ గ్రూప్ అయినప్పటికీ వీటి అటామిక్ నెంబర్ ఎక్కువ అయినా సరే మనం O మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. ఇది ఫిక్స్డ్. ఓకే, ఎప్పుడు కూడా O మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, Rకి సెకండ్ ప్రయారిటీ. ఈ కార్బన్ మీద Me ఉంది, అలాగే H ఉంది. సో Me కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అండ్ హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఈనోలేట్. ఈ కేసు చూసుకుంటే O మైనస్కి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటామని చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ, Rకి సెకండ్ ప్రయారిటీ, Me అటామిక్ వెయిట్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ, హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ Z ఈనోలేట్. ఓకే, సో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఈ ఈనోలేట్ ఫామ్ అవుతుందా Z ఈనోలేట్ ఫామ్ అవుతుందా అని దేని బట్టి చెప్తాము అంటే ఈ R గ్రూప్ బట్టి చెప్తాం. ఓకే, ఇఫ్ R ఈజ్ బల్కీ గ్రూప్ అయితే మనకి Z ఈనోలేట్ ఫామ్ అవుతుంది, నాన్ బల్కీ అయితే ఈ ఈనోలేట్ ఫామ్ అవుతుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ R ఈజ్ నాన్ బల్కీ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ నాన్ బల్కీ, CH3 ET ఇవన్నీ కూడా నాన్ బల్కీ గ్రూప్స్. సో ఈ R గ్రూప్కి అలాగే ఈ Me గ్రూప్కి రెండిటికి మధ్యన రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి నాన్ బల్కీ తీసుకుంటే. ఆ కేసులో మనకి ఈ ఈనోలేట్స్ స్టేబుల్గా ఫామ్ అవుతాయి, ఈ ఈనోలేట్స్ ఫామ్ అవుతాయి. ఇఫ్ R ఈజ్ బల్కీ, ఫర్ ఎగ్జాంపుల్ టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, ఇది బల్కీగా ఉంటుంది. బల్కీగా ఉన్నప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ రాసాం అనుకోండి, ఈ టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్కి MEకి మధ్యన ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి. ఎక్కువ రిపల్షన్స్ ఉండడం వల్ల ఈ ఈనోలేట్ ఈజ్ అన్స్టేబుల్. Z ఈనోలేట్లో చూసుకుంటే టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ విచ్ ఇస్ బల్కీ గ్రూప్ అండ్ Me రెండు ట్రాన్స్పోజిషన్లో ఉన్నాయి కాబట్టి వీటి రెండింటి మధ్యన రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సో బల్కీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఇఫ్ R ఈజ్ బల్కీ మనకి Z ఈనోలేట్ ఫామ్ అవుతుంది, ఇఫ్ R ఈజ్ నాన్ బల్కీ ఈ ఈనోలేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ ఈనోలేట్ ఫామ్ అయితే మనకి యాంటీ ఆల్డోల్ ప్రొడక్ట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్. ఓకే, Z ఈనోలేట్ ఫామ్ అయితే Z ఈనోలేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, బల్కీ R గ్రూప్ తీసుకున్నప్పుడు. ఓకే, సో Z ఈనోలేట్ ఫామ్ అయినప్పుడు మనకి సిన్ ప్రొడక్ట్ మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఈనోలేట్ ఫామ్ అయినప్పుడు మనకి యాంటీ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుంది, Z ఈనోలేట్ ఫామ్ అయినప్పుడు సిన్ ప్రొడక్ట్ మనకి మేజర్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఇస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ LDA. LDA is nothing but lithium diisopropyl amine. ఓకే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే N minus Li plus. So this is lithium diisopropyl amine. This is the structure of LDA. So LDA యొక్క నేచర్ ఏంటి అంటే it acts as a strong base. సో స్ట్రాంగ్ బేస్గా బిహేవ్ చేస్తుంది. సో కీటోన్ తీసుకున్నాం, స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏ వస్తుంది,
ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ మనకి బి వస్తుంది. సో ఏ అండ్ బి ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇక్కడ యాంటీ మేజర్ ప్రొడక్టా సిన్ మేజర్ ప్రొడక్టా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో మెకానిజం చూద్దాం. ఈటీ డబుల్ బాండ్ ఓ ME on reaction with LDA THF at minus 78 degrees Celsius. మీకు ఆల్రెడీ చెప్పాను, LDA is a strong base but it gives a thermodynamical product. సో థర్మోడైనమిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి? మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్ఫా కార్బన్ నుంచి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే ఈటీ డబుల్ బాండ్ ఓ ME నెగటివ్ చార్జ్ కార్బానియాన్ ఫామ్ అయింది. దిస్ కార్బానియాన్ ఈజ్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. ఈటీ ఓ మైనస్ డబుల్ బాండ్ ME. ఇక్కడ మనం లిథియం తీసుకున్నాం కదా, ఈ ఓ మైనస్ మనకి లిథియంతో స్టెబిలైజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ఈనోలేట్. ఇది ఏ ఫార్మ్ ఆఫ్ ఈనోలేట్? ఫస్ట్ ప్రయారిటీ ఓ మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని చెప్పాను, ఈటీకి సెకండ్ ప్రయారిటీ, MEకి ఫస్ట్ ప్రయారిటీ, హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ఈనోలేట్. అలాగే మనకి ఇంకొక ఈనోలేట్ కూడా ఫామ్ అవుతుంది వేర్ ME ఈస్ ఇన్ దిస్ పొజిషన్. సో దీని స్టీరియో కెమిస్ట్రీ చూసుకుంటే సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ అండ్ సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ Z ఈనోలేట్. ఇందులో ఏది మేజర్ అని చూసుకోవాలి, అంటే ఏది స్టేబుల్ అని చూసుకోవాలి. ఎలా చెప్తాము? R గ్రూప్ చూసుకోవాలని చెప్పాను. ఓకే, ఇక్కడ R గ్రూప్ ఏముంది? ఇథైల్ గ్రూప్ ఉంది. ఇథైల్ బల్కీయా నాన్ బల్కీయా? ఇథైల్ ఈజ్ నాన్ బల్కీ. సో నాన్ బల్కీ ఉన్నప్పుడు ఈ ఈటీకి MEకి మధ్యన రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఈనోలేట్ విల్ బి మేజర్. ఒకవేళ ఈటీ ప్లేస్లో బల్కీ గ్రూప్ తీసుకుంటే ఆపోజిట్ పొజిషన్లో ఉంటుంది, Z ఈనోలేట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఈటీ ఈజ్ నాన్ బల్కీ కాబట్టి మనకి ఈ ఈనోలేట్ మేజర్ ప్రొడక్ట్గా ఫామ్ అయింది. నెక్స్ట్ ఈటీ ఓ మైనస్ Li ప్లస్ డబుల్ బాండ్ HME ఆన్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం కదా, బెంజాల్డిహైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి ఈ కార్బానియాన్ ఫామ్ అవుతుంది. ఈ కార్బన్ మనకి ఎలక్ట్రోపాజిటివ్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో PH CH O మైనస్ ఈ కార్బన్కి బాండ్ ఫామ్ అయింది. సో CH ME డబుల్ బాండ్ O ET. నెక్స్ట్ ఆన్ వర్కింగ్ అప్ యాసిడ్ ప్రెజెన్స్లో O మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. PH CH OH CH ME C double bond O ET plus PH CH OH ME C double bond O ET. సో ఇక్కడ మనకి సిన్ ప్రోడక్ట్ అలాగే యాంటీ ప్రొడక్ట్స్ రెండు ఫామ్ అవుతాయి స్టీరియో సెలెక్టివ్ కాబట్టి. ఏది మేజర్ అని ఎలా చెప్తాము? ఇక్కడ మనకి మేజర్గా ఈ ఈనోలేట్ ఫామ్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఈనోలేట్ మనకి మేజర్గా ఫామ్ అయితే యాంటీ ప్రొడక్ట్ మనకి మేజర్గా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాంటీ ప్రొడక్ట్, దిస్ విల్ బి మేజర్ అండ్ దిస్ విల్ బి మైనర్. ఓకేనా? సో యాంటీ అండ్ సిన్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాక ఏది మేజర్ ఏది మైనర్ అని ఎలా చెప్తాము అంటే ఈనోలేట్ దేని తీసుకున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఈనోలేట్ ఏది స్టేబుల్? ఇక్కడ ఈ ఈనోలేట్ స్టేబుల్ కాబట్టి యాంటీ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అయింది. ఒకవేళ Z ఈనోలేట్ మేజర్ అయితే సిన్ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ అగైన్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ LDA. ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ A అండ్ బెంజాల్డిహైడ్తో రియాక్ట్ చేస్తే మనకి B వస్తుంది. A అండ్ B ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ మనం కీటోన్ తీసుకుందాం. దిస్ ఈస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ LDA THF at minus 78 degrees Celsius. మీకు ఆల్రెడీ చెప్పాను, LDA మనకి థర్మోడైనమికల్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్ఫా కార్బన్ నుంచి హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఈ హైడ్రోజన్ H+గా ఎలిమినేట్ అయిపోతే టెరిషియరీ బ్యూటైల్ డబుల్ బాండ్ O నెగిటివ్ ఛార్జ్
Me. ఓకే, ఈ కార్బానియాన్ మనకి రెసిడెన్స్ స్టెబిలైజ్డ్ కాబట్టి టెరిషియరీ బ్యూటైల్ O మైనస్ డబల్ బాండ్ Me ప్లస్ ఈ Me ఈ పొజిషన్ కూడా ఆక్యుపై చేయొచ్చు, డబల్ బాండ్ Me O మైనస్. సో O మైనస్ మనకి ఇక్కడ లిథియం తీసుకున్నాం కదా, Li ప్లస్తో స్టెబిలైజ్ అవుతుంది. సో దీస్ ఆర్ 2 ఈనోలేట్స్. సో ఏది ఈ ఈనోలేట్ ఏది జెడ్ ఈనోలేట్ అంటే O మైనస్కి మనం ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. టెరిషియరీ బ్యూటైల్ ఇటుపక్క ఎంత బల్కీ గ్రూప్ ఉన్నా సరే ఎప్పుడు కూడా సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ Meకి ఫస్ట్ ప్రయారిటీ, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ కాబట్టి హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ. ఈ రెండు గ్రూప్స్ మనకి ట్రాన్స్పోజిషన్లో ఉన్నాయి కాబట్టి 1 and 1. దిస్ ఈస్ కాల్డ్ as ఈ ఈనోలేట్. ఓకే, ఇక్కడ O మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ, టెరిషియరీ బ్యూటైల్కి సెకండ్ ప్రయారిటీ, Meకి ఫస్ట్ ప్రయారిటీ, హైడ్రోజన్కి సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు ఒకే సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ as జెడ్ ఈనోలేట్. సో ఇప్పుడు ఏం చూడాలి అంటే ఏది మేజర్గా ఫామ్ అవుతుందనే చూసుకోవాలి. దేన్ని బట్టి చెప్తాము, ఇక్కడ ఈ గ్రూప్ యొక్క బల్కీనెస్ బట్టి చెప్తాం. ఓకే, టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ అంటే ఏంటి, CH3 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 విచ్ ఈస్ బల్కీ. ఓకే, సో బల్కీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఈ బల్కీ గ్రూప్కి ఈ Meకి మధ్యన రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి Me ఈ పొజిషన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తుంది. సో బల్కీ గ్రూప్ ఈ Me రెండు కూడా ట్రాన్స్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తాయి. సో జెడ్ ఈనోలేట్ విల్ బి స్టేబుల్ అండ్ ఫార్మ్ ఇన్ మోర్ వెన్ కంపేర్ టు ఈ ఈనోలేట్. సో జెడ్ ఈనోలేట్ మనకి ఎక్కువగా ఫామ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ బల్కీ గ్రూప్ తీసుకున్నాం కాబట్టి. ఈ బల్కీ గ్రూప్కి Meకి మధ్యన రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల జెడ్ ఈనోలేట్ ఫార్మేషన్ జరుగుతుంది. సో జెడ్ ఈనోలేట్ ఫామ్ అయితే మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది, సిన్ ప్రొడక్ట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఈనోలేట్ తీసుకోవాలి, జెడ్ ఈనోలేట్ తీసుకోవాలి, టెరిషియరీ బ్యూటైల్ O మైనస్ Li ప్లస్ డబల్ బాండ్ MEH. అర్థమైందా జెడ్ ఈనోలేట్ ఎందుకు మేజర్గా ఫామ్ అయిందో. ఇక్కడ బల్కీ గ్రూప్ తీసుకున్నాం, ఈ బల్కీ గ్రూప్కి ఈ మిథైల్ గ్రూప్కి రెండింటికి మధ్యన రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తాయి. సో జెడ్ ఈనోలేట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్ ఇన్ దిస్, జెడ్ ఈనోలేట్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ మేజర్. సో దిస్ ఈనోలేట్, దిస్ ఇస్ A ఆన్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్. సో బెంజాల్డిహైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి ఈ కార్బానియాన్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో PH CH O మైనస్ ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో CH Me C డబల్ బాండ్ O టెరిషియరీ బ్యూటైల్. దిస్ ఆన్ వర్కింగ్ అప్ H ప్లస్ ప్రెజెన్స్లో O మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో PH CH OH CH Me C డబల్ బాండ్ O టెరిషియరీ బ్యూటైల్. సో ఇక్కడ మనకి స్టీరియో సెలెక్టివిటీ కాబట్టి రెండు ప్రొడక్ట్స్ వస్తాయి. ఏవి, సిన్ ప్రొడక్ట్ అలాగే యాంటీ ప్రొడక్ట్. రెండు ఫామ్ అవుతాయి కానీ మనకి ఇక్కడ మోస్ట్ స్టేబుల్ ఏంటి, జెడ్ ఈనోలేట్ ఎక్కువగా ఫామ్ అయింది ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ స్టేబుల్. జెడ్ ఈనోలేట్ ఎక్కువగా ఫామ్ అయితే ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిన్ ప్రొడక్ట్. సిన్ ప్రొడక్ట్ మనకి మేజర్ ప్రొడక్ట్ వస్తుంది. దిస్ ఇస్ సిన్, OH అండ్ Me రెండు కూడా సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ సిన్ ప్రొడక్ట్, దిస్ ఇస్ యాంటీ ప్రొడక్ట్. సో జెడ్ ఈనోలేట్ మనకి ఇక్కడ స్టెబిలైజ్ అయింది కాబట్టి మనకి సిన్ ప్రొడక్ట్ విల్ బి మేజర్ అండ్ యాంటీ ప్రొడక్ట్ విల్ బి మైనర్. అర్థమైందా. సో ఇక్కడ మనం తీసుకున్న గ్రూప్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ బల్కీ గ్రూప్ తీసుకున్నాం కాబట్టి జెడ్ ఈనోలేట్ ఈ రెండిటికి మధ్యన రిపల్షన్స్ లేకుండా చూసుకుంటుంది. ఈ టెరిషియరీ బ్యూటైల్, ఈ మిథైల్ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉంటాయి అన్నమాట. సో జెడ్ ఈనోలేట్ స్టేబుల్ కాబట్టి జెడ్ ఈనోలేట్ లీడ్స్ టు ద సిన్ ప్రొడక్ట్ యాజ్ అ మేజర్ ప్రొడక్ట్. సిన్ ప్రొడక్ట్ని ఎక్కువగా మేజర్ ప్రొడక్ట్ ఫార్మేషన్ చేస్తుంది జెడ్ ఈనోలేట్. కాబట్టి దిస్ విల్ బి మేజర్ అండ్ దిస్ విల్ బి మైనర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఫ్రమ్ కెరూథర్స్ టెక్స్ట్ బుక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్సే మీకు ఎగ్జామ్లో అడుగుతారు.
సేమ్ ఇవే మోడల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం కీటోన్ తీసుకున్నాం, అలాగే డైఐసోప్రొపైల్ అమైన్ విచ్ ఇస్ బేస్ అండ్ boron compound. It leads to the formation of A. On further reaction with బెంజాల్డిహైడ్ మనకి బి ఫామ్ అయింది. సో ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే యాంటీ ప్రొడక్ట్ మేజరా, సిన్ ప్రొడక్ట్ మేజరా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. సో మెకానిజం చూద్దాం. దిస్ ఈస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ డైఐసోప్రొపైల్ అమైన్ విచ్ ఇస్ బేస్ ఏం చేస్తుంది, ఎసిటిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ రెండు ఉన్నాయి. ఓకే, రెండు కూడా ఒకటే, ఎందుకంటే ఈ కార్బన్ ఎంఈకి అటాచ్ చేస్తుంది, ఎంఈకి అటాచ్ చేస్తుంది. డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఏం లేవు కాబట్టి ఏ కార్బన్ నుంచి అయినా మనం హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎంఈ డబుల్ బాండ్ ఓ నెగిటివ్ చార్జ్ ఎంఈ. దిస్ నెగిటివ్ చార్జ్ ఈజ్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్. O minus double bond Me. This is enolate. Enolate ఫామ్ అయింది. ఈ నెగిటివ్ ఛార్జ్ దేంతో స్టెబిలైజ్ అవుతుంది, ఇందాక మనం లిథియం తీసుకున్నాం కాబట్టి లిథియంతో స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ దీంతో అయినా స్టెబిలైజ్ అవ్వాలి కదా, ఈనోలేట్ స్టేబుల్గా ఉండాలంటే. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, బోరాన్ కాంపౌండ్ తీసుకున్నాం, Bu2BO ట్రిఫ్లెట్. సో బోరాన్ మీద మనకి ఎంటీ p ఆర్బిటాల్ ఉంది. బోరాన్ మనకి లూయిస్ యాసిడ్గా బిహేవ్ చేస్తుంది. లూయిస్ యాసిడ్ ఏం చేస్తుంది, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ బోరాన్ మనకి ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఇస్ నెగిటివ్ ఛార్జ్ని అటాక్ చేసుకుంటుంది. సో ఈ O మైనస్ బోరాన్కి అటాచ్ అయితే ట్రిఫ్లెట్ విచ్ ఇస్ అ లీవింగ్ గ్రూప్ ఎలిమినేట్ అయిపోతుంది. OTF మైనస్ ఎలిమినేట్ అయిపోతే మనకి ఏం ఫామ్ అవుతుంది, Me డబుల్ బాండ్ Me ఆక్సిజన్ విచ్ ఇస్ అటాచ్డ్ టు బోరాన్ Bu2. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ ఈనోలేట్. సో ఇప్పుడు దీని యొక్క స్టీరియో కెమిస్ట్రీ చూసుకోవాలి మనం. Me ఓకే, O BBU2 డబల్ బాండ్ Me ప్లస్ Me OBU2 డబల్ బాండ్ Me. సో ఈ రకంగా ఈ Me ఇటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి ఇలా 2 టైప్స్ ఆఫ్ ఈనోలేట్స్ ఫామ్ అవుతాయి. సో ఇందులో ఏది మేజర్ అని ఎలా చెప్తాము అంటే, ఇందాకటి వరకు ఏం చేసాం, Li తీసుకున్నప్పుడు ఈ గ్రూప్ చూసుకున్నాం. ఈ గ్రూప్ బల్కీ అయితే దాన్ని బట్టి Z అండ్ ఈ ఈనోలేట్స్ చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఈ బోరాన్ సబ్స్టిట్యూయెంట్ ఏదైతే ఉందో ఆక్సిజన్ మీద ఉన్న సబ్స్టిట్యూయెంట్ యొక్క బల్కీనెస్ చూసుకోవాలి. ఓకే, సో BBU2 this is less bulky. So BBU2 is less bulky కాబట్టి మనకి ఈ గ్రూప్ రెండు కూడా సిన్ పొజిషన్లో ఉన్న మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీటి రెండింటి మధ్యన రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. సో దిస్ ఇస్ 1 2 1 2. ఇదేంటి, రెండు ట్రాన్స్పోజిషన్లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈ ఈనోలేట్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఫస్ట్ అండ్ హైడ్రోజన్ సెకండ్. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ Z ఈనోలేట్. సో BBU2 OBBU2 విచ్ ఇస్ లెస్ బల్కీ కాబట్టి ఈ MEకి అలాగే BBU2 ఈ రెండింటికి మధ్యన రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి Z ఈనోలేట్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్. Z ఈనోలేట్ మేజర్ ప్రొడక్ట్ అయితే మనకి సిన్ విల్ బి ద మేజర్. సో ఇప్పుడు చూసుకుందాం, Me OBBU2 డబల్ బాండ్ Me H. దిస్ ఇస్ Z ఈనోలేట్. ఆన్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం కదా, PH C డబల్ బాండ్ OH. ఈ ఆక్సిజన్ మీద ఉన్న బాండ్ మనకి ఈ రకంగా మైగ్రేట్ అయ్యి ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో PH CH O మైనస్ ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ కార్బన్ మీద మనకి Me హైడ్రోజన్, అలాగే ఈ కార్బన్ మీద C డబల్ బాండ్ O Me. దిస్ ఆన్ వర్కింగ్ అప్ H ప్లస్ ప్రెజెన్స్లో మనకి PH CH OH
Me double bond O Me plus pH CH OH Me double bond O Me. సో ఈ రకంగా మనకి సిన్ ప్రోడక్ట్ అండ్ యాంటీ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. కానీ ఇందులో ఏది మేజర్ అంటే ఇక్కడ మనకి మేజర్గా ZE-enolate ఫామ్ అయింది కాబట్టి సిన్ ప్రోడక్ట్ విల్ బీ ద మేజర్ ప్రోడక్ట్, యాంటీ ప్రోడక్ట్ విల్ బీ ద మైనర్ ప్రోడక్ట్. ఓకే, సో బోరాన్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు మనం ఏ ఈనోలేట్ ఫామ్ అయిందో చూసుకోవాలి. ఇక్కడ బోరాన్ ఏ టైప్ ఆఫ్ బోరాన్ తీసుకుంటున్నామో చూసుకోవాలి. బోరాన్ మీద BBU2 ఉంది విచ్ ఇస్ లెస్ బల్కీ. సో లెస్ బల్కీ ఉంది కాబట్టి ఈ MEకి BBU2కి మధ్యన రిపల్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ZE-enolate విల్ బి మోర్ స్టేబుల్. ZE-enolate స్టేబుల్ కాబట్టి సిన్ ప్రొడక్ట్ అనేది మేజర్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఈ రకంగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ మనం కీటోన్ తీసుకున్నాం, అలాగే బోరాన్ కాంపౌండ్ అండ్ బేస్ తీసుకున్నాం. ఏ ఫామ్ అయింది. ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ మనకి B ఫామ్ అవుతుంది. సో A అండ్ B ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అలాగే మనకి సిన్ మేజరా యాంటీ మేజరా అనేది చూసుకోవాలి. సో మెకానిజం చూద్దాం. దిస్ ఇస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ బేస్. బేస్ ఎస్టిక్ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ రెండు ఆల్ఫా కార్బన్స్ సేమ్గా ఉన్నాయి, రెండు MEకి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఏ హైడ్రోజన్ అయినా మనం అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అయితే మనకి డబుల్ బాండ్ O Me నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ మనకి రెసొనెన్స్ స్టెబిలైజ్డ్. సో Me O మైనస్ డబుల్ బాండ్ Me. సో ఈ నెగిటివ్ ఛార్జ్ దేంతో స్టెబిలైజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం తీసుకున్న బోరాన్ కాంపౌండ్. సో సైక్లిక్ C6H12 ట్వైస్ బోరాన్ Cl. సో O మైనస్ బోరాన్ని అటాక్ చేస్తుంది, ఎందుకంటే బోరాన్ మనకి లూయిస్ యాసిడ్గా బిహేవ్ చేస్తుంది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ O మైనస్ మనకి బోరాన్ని అటాక్ చేస్తుంది. Cl మైనస్ ఎలిమినేట్ అవుతుంది. సో Cl మైనస్ ఎలిమినేట్ అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ ఈనోలేట్స్ వస్తాయి. Me డబుల్ బాండ్ Me O B cyclic C6H11 twice plus Me double bond Me O boron which is attached to cyclic C6H11 twice. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ ఇనోలేట్స్ ఫామ్ అయిన తర్వాత ఏది మేజర్ అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ మనం E అండ్ Z నామన్క్లేచర్ చూద్దాం. దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుందాం. ఆక్సిజన్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పాను. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ. MEకి ఫస్ట్ ప్రయారిటీ, హైడ్రోజన్ సెకండ్ ప్రయారిటీ. సో ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ E-enolate అండ్ ఫస్ట్ ప్రయారిటీ దిస్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ గ్రూప్స్ రెండు సేమ్ పొజిషన్ సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ Z-enolate. సో E-enolate స్టేబులా Z-enolate స్టేబులా అని ఎలా చెప్తాము అంటే ఈ బోరాన్కి అటాచ్ చేసిన గ్రూప్ బట్టి చెప్తాం. ఇందాక BBU2 ఉంది విచ్ ఇస్ లెస్ బల్కీ, కానీ ఇక్కడ సైక్లిక్ రింగ్ ఉంది, సైక్లిక్ రింగ్ విచ్ ఇస్ హ్యావింగ్ C6H11 ట్వైస్. సో దిస్ ఇస్ బల్కీ గ్రూప్. సో ఆక్సిజన్కి బల్కీ గ్రూప్ అటాచ్ చేసి ఉంది కాబట్టి ఈ బల్కీ గ్రూప్కి ఈ MEకి రెండింటికి మధ్యన రిపల్షన్స్ ఎక్కువగా ఉంటాయి. రిపల్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ బల్కీ గ్రూప్ అలాగే Me రెండు కూడా ట్రాన్స్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తాయి కాబట్టి E-enolate విల్ బి మేజర్. E-enolate మేజర్ అయినప్పుడు మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ యాంటీ విల్ బి మేజర్. సో ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందనేది చూద్దాం. Me డబల్ బాండ్ Me O B cyclic C6H11 ట్వైస్. సో బల్కీ గ్రూప్ కాబట్టి Me అండ్ ఈ బల్కీ గ్రూప్ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తాయి. సో దిస్ ఇస్ E-enolate అండ్ దిస్ ఇస్ A. ఆన్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం కదా, PH డబుల్ బాండ్ OH. సో ఈ బాండ్ మనకి మైగ్రేట్ అయ్యి కార్బానియాన్ కార్బనల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో PH CH O మైనస్ ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. కార్బన్ మీద మనకి Me అలాగే ఈ కార్బన్ మీద డబుల్ బాండ్ O Me. దిస్ ఆన్ వర్కింగ్ అప్ H ప్లస్ ప్రెజెన్స్లో మనకి O మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి
OH Me double bond O Me plus pH CH OH double bond O Me. సో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. మనకి ఇక్కడ ఏది మేజర్? ఈ ఈనోలేట్ మేజర్, ఎందుకంటే బల్కీ గ్రూప్స్ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉండాలి కాబట్టి. సో ఈ ఈనోలేట్ స్టేబుల్ కాబట్టి యాంటీ ప్రొడక్ట్ విల్ బి మేజర్. ఈ రెండిట్లో యాంటీది OH Me రెండు ఆపోజిట్ స్టీరియో కెమిస్ట్రీ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ యాంటీ ప్రొడక్ట్ అండ్ దిస్ ఇస్ సిన్ ప్రొడక్ట్. సో యాంటీ ప్రొడక్ట్ విల్ బి మేజర్ అండ్ సిన్ ప్రొడక్ట్ విల్ బి minor. Okay, so this is the product. Next example, this is ester on reaction with LDA and further reaction with benzaldehyde మనకి product వస్తుంది. అలాగే మనకి యాంటీ మేజరా సిన్ మేజర్ ప్రొడక్ట్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. దీని మెకానిజం చూద్దాం. సో ఈ గ్రూప్ మొత్తాన్ని నేను సింపుల్గా ఏఆర్గా మెన్షన్ చేసుకుంటున్నాను, ఎరైల్ గ్రూప్గా. ఆన్ రియాక్షన్ విత్ LDA విచ్ ఇస్ అ స్ట్రాంగ్ బేస్ ఏం చేస్తుంది? ఆల్ఫా కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఒకటే ఆల్ఫా కార్బన్ ఉంది. సో ఈ హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే Me డబల్ బాండ్ O AR నెగిటివ్ ఛార్జ్. సో ఈ కార్బానియాన్ మనకి రెసొనెన్స్ స్టెబిలైజ్డ్. మనకి ఏమొస్తుంది? Me డబల్ బాండ్ O మైనస్ Li ప్లస్ లిథియం తీసుకున్నాం కదా LDA. సో O మైనస్ మనకి లిథియంతో స్టెబిలైజ్ అవుతుంది. O AR ప్లస్ డబల్ బాండ్ Me O మైనస్ Li ప్లస్ O AR. ది ఫస్ట్ ప్రయారిటీ, దీనికి ఫస్ట్ ప్రయారిటీ. రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఈ ఈనోలేట్. ది ఫస్ట్ ప్రయారిటీ ఈ కార్బన్ మీద, ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ Z ఈనోలేట్. ఈ రెండిట్లోనూ ఏది మేజర్ అని చెప్తాము అంటే ఈ ఈనోలేట్ విల్ బి మేజర్ ఇన్ దిస్ కేస్. ఎలాగా? ఇక్కడ బల్కీ గ్రూప్ తీసుకున్నాం కానీ ఈ ఈనోలేట్ మనకి స్టేబుల్గా ఫామ్ అవుతుంది. ఎలా అంటే డబల్ బాండ్ O మైనస్ Li ప్లస్ Me O అండ్ దిస్ ఇస్ ఎరైల్ గ్రూప్. టెరిషరీ బ్యూటైల్ Me. సో ఇక్కడ బల్కీ గ్రూప్ తీసుకున్నప్పటికీ కూడా ఈ రెండింటికి మధ్యన రిపల్షన్స్ ఎందుకు ఉండవు అంటే ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇది దీని మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఇది బెంట్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఈ బెంట్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల ఈ MEకి ఇది దూరంగా ఉంటుందన్నమాట. దిస్ గ్రూప్ విల్ బి అవే ఫ్రమ్ Me. కాబట్టి ఈ రెండింటి మధ్యన మనకి స్టీరిక్ రిపల్షన్స్ అనేవి ఉండవు. ఈ బల్కీ గ్రూప్కి MEకి మధ్యన స్టీరిక్ రిపల్షన్స్ అనేవి ఉండదు. కాబట్టి ఈ ఈనోలేట్ విల్ బి మేజర్. ఓకే, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనకి బెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎలా అయితే మనకి వాటర్ బెంట్ స్ట్రక్చర్ని అటైన్ చేస్తుందో ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఈ బాండ్ మనకి బెంట్ ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఈ Me అలాగే ఈ బల్కీ గ్రూప్ రెండు కూడా మనకి అవే ఫ్రమ్ ఈచ్ అదర్, దూరంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు గ్రూప్స్కి మధ్యన రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దానివల్ల ఈ ఈనోలేట్ విల్ బి మేజర్. ఈ ఈనోలేట్ మేజర్ కాబట్టి మనకి యాంటీ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుంది. సో మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది? Me డబల్ బాండ్ O మైనస్ O AR ఆన్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం కదా. బెంజాల్డిహైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అయ్యి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో PH CH O మైనస్ ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో Me C డబల్ బాండ్ O AR. ఆన్ వర్కింగ్ అప్ O మైనస్ మనకి H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. PH CH OH Me డబల్ బాండ్ O AR. above the plane plus PH CH Me above the plane double bond O AR. ఇలా 2 types of products వస్తాయి. ఎందుకు? ఇక్కడ మనకి Z ఈనోలేట్ ఈ ఈనోలేట్ రెండు ఫామ్ అవుతాయి కానీ ఈ ఈనోలేట్ స్టేబుల్ కాబట్టి ఎక్కువగా మనకి యాంటీ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ యాంటీ ప్రొడక్ట్
and this is syn product. E enolate stable కాబట్టి anti product will be the major and syn product will be minor. Okay. నెక్స్ట్ టాపిక్ Zimmermann-Taxler మోడల్. సో మనం ఇప్పటిదాకా ఏం చదువుకున్నాం, జెడ్ ఈనోలేట్ మేజర్గా ఫామ్ అయినప్పుడు మనకి సిన్ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుంది, అలాగే ఈ ఈనోలేట్ మేజర్గా ఫామ్ అయినప్పుడు యాంటీ ప్రొడక్ట్ మేజర్గా ఫామ్ అవుతుందని చదివాం. సో అది ఎలా ఫామ్ అవుతుంది, ఎందుకు జెడ్ ఈనోలేట్ ఫామ్ తీసుకున్నప్పుడు సిన్ ప్రొడక్ట్ వస్తుంది, అలాగే ఈ ఈనోలేట్ తీసుకున్నప్పుడు ఎందుకు యాంటీ ప్రొడక్ట్ మేజర్గా వస్తుంది అనేది Zimmermann-Taxler మోడల్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీటోన్ తీసుకున్నాం, ఎల్డీతో రియాక్ట్ చేసినప్పుడు బేస్ కాబట్టి ఎస్టిక్ హైడ్రోజన్ని ఎబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, ఎబ్స్ట్రాక్ట్ చేసుకుని మనకి ఈనోలేట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ ఈనోలేట్స్, జెడ్ ఈనోలేట్ అండ్ ఈ ఈనోలేట్. సో ఈ రెండిట్లో ఏది మేజర్ అని ఎలా చెప్తాము, ఈ గ్రూప్ బల్కీనెస్ బట్టి చెప్తాం. ఇక్కడ టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ ఉంది విచ్ ఇస్ బల్కీ, అలాగే మిథైల్ గ్రూప్ ఉంది ఇటు సైడ్. ఈ రెండింటికి ఏ స్ట్రక్చర్లో మనకి రిపల్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయో దట్ విల్ బి మేజర్. ఈ బల్కీ గ్రూప్, ఈ ఎంఈ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి వీటి రెండింటి మధ్యన రిపల్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి జెడ్ ఈనోలేట్ విల్ బి మేజర్. ఇక్కడ చూసుకుంటే టెరిషియరీ బ్యూటైల్ విచ్ ఇస్ బల్కీ అండ్ ఎంఈ రెండు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మధ్య రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అన్స్టేబుల్ అండ్ మైనర్. సో ఇక్కడ మేజర్గా మనకి ఏం ఫామ్ అవుతుంది, జెడ్ ఈనోలేట్ మేజర్గా ఫామ్ అవుతుంది కాబట్టి సిన్ ప్రొడక్ట్ విల్ బి మేజర్. సిన్ ప్రొడక్ట్ విల్ బి మేజర్. అది ఎలాగా అంటే, సో దిస్ ఇస్ జెడ్ ఈనోలేట్ అండ్ దిస్ ఇస్ ఈ ఈనోలేట్. ఎలా రాసుకుంటున్నారు అంటే 6 మెంబర్డ్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్, 6 మెంబర్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారా మనకి ఏది మేజర్ ప్రొడక్ట్ వస్తుంది అనేది చెప్తున్నారు. సో దిస్ ఇస్ జెడ్ ఈనోలేట్. చూడండి డబుల్ బాండ్ ఉంది, ఆక్సిజన్, లిథియం అండ్ ఈ కార్బనే మనకి టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్కి అటాచ్ చేస్తుంది. దిస్ ఇస్ టెరిషియరీ బ్యూటైల్ గ్రూప్ అండ్ ఈ కార్బన్కి మనం ఎంఈ అండ్ హెచ్ అటాచ్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఓ అండ్ ఎంఈ రెండు సేమ్ సైడ్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఆక్సిజన్ బిలో ఉంది, అలాగే ఎంఈ బిలో ఉంది. సో దిస్ ఈజ్ జెడ్ ఈనోలేట్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. రెండు కూడా మనకి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ జెడ్ ఈనోలేట్ అండ్ దిస్ ఇస్ స్టేబుల్, రిపల్షన్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, అండ్ దిస్ ఇస్ బెంజాల్డిహైడ్. సో ఈ రకంగా 6 మెంబర్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ వచ్చేలాగా రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్ అయ్యి ఇక్కడ కార్బానియాన్ ఫామ్ అయింది కదా, కార్బానియాన్ మనకి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది, పిహెచ్ సిఓ మైనస్ హెచ్, ఈ కార్బన్కి బాండ్ ఫామ్ అయింది, హెచ్ ఎంఈ డబల్ బాండ్ ఓ and tertiary butyl. Next on working up, O minus H plus ని abstract చేసుకుంటుంది, PH CH OH H Me double bond O and tertiary butyl. ఇక్కడ చూసుకుంటే మనం సిన్ ఆర్ మేజర్ దేని బట్టి చెప్తాం, OH గ్రూప్ అలాగే Me ఈ రెండు పొజిషన్స్ చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈ కార్బన్కి బిలోగా అటాచ్ చేస్తుంది, బిలో OH, ఈ హైడ్రోజన్ అబవ్ ఉంది, PH బిలో ఉంది, OH కూడా బిలో ఉంది. అలాగే ఈ కార్బన్తో చూసుకుంటే H అబవ్ ద ప్లేన్ అండ్ Me బిలో ద ప్లేన్. సో ఈ OH అండ్ Me బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి మనకి సిన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. జెడ్ ఈనోలేట్ తీసుకుంటే సిన్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఓకేనా, ఈ రకంగా జెడ్ ఈనోలేట్ తీసుకుంటే సిన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ జెడ్ ఈనోలేట్ మేజర్ అయితే సిన్ ప్రొడక్ట్ విల్ బి ద మేజర్. ఫర్ సపోజ్ ఈ ఈనోలేట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఈనోలేట్ ఇది కదా మనకి డబల్ బాండ్ ఓ ఎల్ఐ, ఇక్కడ చూసుకుంటే ఓ మైనస్ అండ్ లిథియం అండ్ ఎంఈ రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి. సో దిస్ ఇస్ ఓ మైనస్ ఎల్ఐ ప్లస్ అండ్ ఎంఈ, ఇది బిలో ఉంది, ఇది అబవ్ ఉంది. సో రెండు ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి కదా, దిస్ ఈస్ ఈ ఈనోలేట్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ ఫస్ట్ ప్రయారిటీ రెండు మనకి ట్రాన్స్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ఈ ఈనోలేట్.
ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బెంజాల్డిహైడ్ అలాగే ఈ ఈనోలేట్ని 6 మెంబర్డ్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ వచ్చేలాగా రాసుకున్నాను. సో దిస్ ఈస్ ద 6 మెంబర్డ్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ ఆఫ్ ఈ ఈనోలేట్. ఓకే, సో ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అయ్యి ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. సో ఈ కార్బన్ మనకి కార్బన్ అటాచ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పిహెచ్ సిహెచ్ ఓ మైనస్ ఎంఈ హెచ్ డబల్ బాండ్ ఓ టెరిషరీ బ్యూటైల్. ఆన్ వర్కింగ్ అప్ ఓ మైనస్ హెచ్ ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటే పిహెచ్ సిహెచ్ ఓ మైనస్ ఎంఈ హెచ్ డబల్ బాండ్ ఓ టెరిషరీ బ్యూటైల్. సారీ, హెచ్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది కదా, సో ఓహెచ్ అవుతుంది. ఇక్కడ స్టీరియో కెమిస్ట్రీ చూసుకుంటే ఈ ఓహెచ్ మనకి బిలో ద ప్లేన్ ఉంది, ఇలా కిందకు ఉంది కదా, సో ఓహెచ్ ఈజ్ బిలో అండ్ ఎంఈ వచ్చేసరికి అబవ్ ఉంది, అప్, హైడ్రోజన్ బిలో ఉంది. సో రెండు ఎలా ఉన్నాయి, ఒకటి బిలో ఉంది ఒకటి అబవ్ ఉంది, కాబట్టి రెండు యాంటీ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. సో ఈ రకంగా మనం ఈ ఈనోలేట్ తీసుకున్నప్పుడు యాంటీ ప్రొడక్ట్స్ వస్తాయి. అర్థమైందా? ఎందుకు ఈ జెడ్ ఈనోలేట్ తీసుకుంటే సిన్ ప్రొడక్ట్ వచ్చింది, ఈ ఈనోలేట్ తీసుకుంటే యాంటీ ప్రొడక్ట్ వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా. జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్లో మనం జెడ్ ఈనోలేట్ తీసుకున్నప్పుడు సిన్ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుందో చెప్తున్నారు, అలాగే ఈ ఈనోలేట్ తీసుకున్నప్పుడు యాంటీ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అయిందో చెప్తున్నారు. మోడల్లో మనం 6 మెంబర్డ్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ రాస్తాం కదా, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బల్కీ గ్రూప్ మనకి ఈక్విటోరియల్ పొజిషన్లో ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ సైక్లోహెక్సేన్ చైర్డ్ స్ట్రక్చర్, దిస్ ఇస్ యాక్సియల్ బాండ్ ఈక్విటోరియల్, యాక్సియల్ ఈక్విటోరియల్, యాక్సియల్ ఈక్విటోరియల్. సో మనం ఇలా 6 మెంబర్డ్ చైర్ ట్రాన్సిషన్ స్టేట్ రాస్తున్నప్పుడు జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్లో బల్కీ గ్రూప్ మనకి యాక్సియల్ పొజిషన్లో ఉండకుండా చూసుకోవాలి, అంటే ఈక్విటోరియల్ పొజిషన్ని అటైన్ చేయాలి, యాక్సియల్ పొజిషన్లో ఉండకూడదు అనమాట. ఒకవేళ యాక్సియల్ పొజిషన్లో ఉంటే ఇట్ విల్ బి అన్స్టేబుల్, రిపల్షన్స్ వల్ల అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, దిస్ ఈజ్ జెడ్ ఈనోలేట్. కన్ఫ్యూజ్ అవ్వదు నేను చెప్పిన పాయింట్, జెడ్ ఈనోలేట్ తీసుకున్నప్పుడు సిన్ మేజర్ ప్రోడక్ట్ వస్తుంది, ఈ ఈనోలేట్ తీసుకున్నప్పుడు యాంటీ మేజర్ ప్రోడక్ట్ వస్తుంది. అది ఎలా వస్తుందో అనేది జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసాం, కానీ మనం తీసుకునే ట్రాన్సిషన్ స్టేట్ ఎలాంటిది అనేది చూసుకోవాలి. ఇది జెడ్ ఈనోలేట్ కదా, ఇక్కడ మనకి బల్కీ గ్రూప్ యాక్సియల్ పొజిషన్లో ఉంది, విచ్ ఈస్ అన్స్టేబుల్, యాక్సియల్ పొజిషన్లో ఉండకూడదు బల్కీ గ్రూప్. కాబట్టి ఏం చేస్తామంటే ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని రొటేట్ చేస్తాం, రొటేట్ చేసి ఈ బల్కీ గ్రూప్ టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ని ఈక్విటోరియల్ పొజిషన్కి తీసుకొస్తాం. దిస్ ఈస్ ఈక్విటోరియల్ పొజిషన్. సో దిస్ ఈస్ ఆల్సో జెడ్ ఈనోలేట్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఫస్ట్ ప్రయారిటీ అండ్ డబుల్ బాండ్, ఇటు పక్క ఈ కార్బన్ మీద ఎంఈకి ఫస్ట్ ప్రయారిటీ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ జెడ్ ఈనోలేట్ అండ్ బల్కీ గ్రూప్ ఈక్విటోరియల్ పొజిషన్లో ఉంది. సో ఈ స్ట్రక్చర్ మనకి స్టేబుల్, ఈ స్ట్రక్చర్ అన్స్టేబుల్. ఓకే, సో మనం స్టేబుల్ స్ట్రక్చర్ని ఫస్ట్ ఫామ్ చేసుకుని దాని తర్వాత ప్రొడక్ట్ని రాయాలి. సో స్టేబుల్ స్ట్రక్చర్ మనం రాసుకున్నాం కదా, దాన్ని బట్టి ప్రొడక్ట్ ఎలా వస్తుందో అనేది చూద్దాం. ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవుతుంది, కార్బానియాన్ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది. మనకేమొస్తుంది, టెరిషరీ బ్యూటైల్ డబుల్ బాండ్ ఓ ఎంఈ హెచ్, ఈ కార్బన్ మనకి కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది, సి ఓ మైనస్ పిహెచ్ హెచ్, విచ్ ఆన్ వర్కప్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఓ మైనస్ హెచ్ ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, సో ఓహెచ్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎంఈ అలాగే ఓహెచ్ రెండు కూడా
అబౌవ్ ద ప్లేన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ప్లేన్. Me మనకి అబౌవ్ ద ప్లేన్ ఉంది, హైడ్రోజన్ బిలో ద ప్లేన్ ఉంది. సో ఇక్కడ కార్బన్ చూసుకుంటే OH అబౌవ్ ఉంది, హైడ్రోజన్ బిలో ఉంది. సో Me అండ్ OH రెండు ఎలా ఉన్నాయి? అబౌవ్ ఉన్నాయి. కాబట్టి మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది? టెరిషియరీ బ్యూటైల్ డబుల్ బాండ్ O, Me, CH, PH, OH. సో OH అలాగే Me రెండు కూడా అబౌవ్ ద ప్లేన్ ఉంటాయి. ఓకే, ఈ రకంగా చూసుకోవాలి స్టీరియోకెమిస్ట్రీ. ఇప్పుడు ఈ ఈనోలేట్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఈ ఈనోలేట్లో టెరిషియరీ బ్యూటైల్ విచ్ ఇస్ బల్కీ గ్రూప్ యాక్సియల్ పొజిషన్లో ఉంది, విచ్ ఈస్ అన్స్టేబుల్. కాబట్టి ఏం చేస్తాం? దీన్ని రొటేట్ చేస్తాం. రొటేట్ చేసి మనం ఈ యాక్సియల్ బాండ్ని ఈక్విటోరియల్ పొజిషన్కి తీసుకొస్తాం. సో టెరిషియరీ బ్యూటైల్ ఇక్కడ ఈక్విటోరియల్ పొజిషన్ని అటైన్ చేసింది. అలాగే స్టీరియోకెమిస్ట్రీ చూసుకుంటే ఆక్సిజన్ ఫస్ట్ ప్రయారిటీ, Me ఫస్ట్ ప్రయారిటీ, రెండు ఆపోజిట్ పొజిషన్లో ఉన్నాయి. సో దిస్ ఈస్ ఈ ఈనోలేట్. ఓకే, సో ఇలా స్టేబుల్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత మనం ప్రొడక్ట్ ఫార్మేషన్ రాసుకోవాలి. సో ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి డీలోకలైజ్ అవుతుంది. సో ఈ కార్బనిల్ కార్బన్ని అటాక్ చేస్తుంది కార్బానియాన్. సో మనకి ఏమొస్తుంది? టెరిషియరీ బ్యూటైల్ డబుల్ బాండ్ O, H, Me, హైడ్రోజన్ అబౌవ్ ఉంది, Me బిలో ఉంది. అలాగే CO మైనస్ PH, H, విచ్ ఆన్ వర్కింగ్ అప్ O మైనస్ H ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే OH ఎలా ఉంది? అబౌవ్ ఉంది, Me ఈక్విటోరియల్ పొజిషన్ అంటే బిలోలో ఉంది. ఎలా ఉన్నాయి రెండు స్టీరియోకెమిస్ట్రీస్? యాంటీ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. సో టెరిషియరీ బ్యూటైల్ డబుల్ బాండ్ O, Me బిలో ఉంది కాబట్టి డాష్తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే OH అబౌవ్ ఉంది కాబట్టి వెజ్తో రిప్రజెంట్ చేస్తాం, PH. సో దిస్ ఈస్ ద ప్రొడక్ట్. అర్థమైందా? జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్. జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్ మనం దేనికి యూజ్ చేస్తాము అంటే జెడ్ ఈనోలేట్ని తీసుకున్నప్పుడు సిన్ ప్రొడక్ట్ ఎందుకు ఫామ్ అయింది, అలాగే ఈ ఈనోలేట్ తీసుకున్నప్పుడు యాంటీ ప్రొడక్ట్ ఎందుకు ఫామ్ అయిందో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్ తీసుకుంటాం. అలాగే ఇక్కడ Me అండ్ OH యొక్క స్టీరియోకెమిస్ట్రీస్ డిటర్మైన్ అవుతాయి జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్లో. మనం 6 నెంబర్డ్ చైన్ ట్రాన్సిషన్ స్టేట్ తీసుకున్నప్పుడు బల్కీ గ్రూప్ ఎప్పుడు కూడా ఈక్విటోరియల్ పొజిషన్ అటైన్ అయ్యేలాగా సైక్లిక్ చైన్ ట్రాన్సిషన్ స్టేట్ రాసుకుంటాం. దాన్ని బట్టి ప్రొడక్ట్ మనం డిసైడ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ జిమ్మర్మన్ టాక్స్లర్ మోడల్. ఆల్డోల్ రియాక్షన్స్లోనే నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్ ముఖియామా ఆల్డోల్ రియాక్షన్. సో ఇక్కడ మనం కీటోన్ తీసుకున్నాము, అలాగే LDA తీసుకున్నాం. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ని తీసుకున్నాం. సో మనకి A ఫామ్ అవుతుంది. ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ బెంజాల్డిహైడ్ B ఫామ్ అవుతుంది. A అండ్ B ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. సో మెకానిజం చూద్దాం. దిస్ ఇస్ కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ LDA THF at -78 degrees Celsius. సో LDA మనకి థర్మోడైనమికల్ ప్రోడక్ట్ ఇస్తుంది. అంటే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్ఫా కార్బన్ నుంచి హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఇది ఆల్ఫా కార్బన్, దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ కాబట్టి ఈ హైడ్రోజన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మనకి ఏం ఫామ్ అవుతుంది? డబుల్ బాండ్ నెగిటివ్ చార్జ్ Me, కార్బానియాన్ ఫామ్ అయింది. దిస్ కార్బానియాన్ ఈజ్ రెజొనెన్స్ స్టెబిలైజ్డ్. సో డబుల్ బాండ్ O minus Me. దిస్ ఆన్ రియాక్షన్ విత్ TMSCl. మనం ఇక్కడ ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ తీసుకున్నాం కదా, Me3SiCl. సో సిలికాన్ మీద వేకెంట్ D ఆర్బిటాల్ ఉంటుంది, వేకెంట్ D ఆర్బిటాల్. కాబట్టి ఈ సిలికాన్ మనకి లూయిస్ యాసిడ్గా బిహేవ్ చేస్తుంది. సో లూయిస్ యాసిడ్ ఏం చేస్తుంది? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ మనకి సిలికాన్ వైపు డొనేట్ అవుతుంది. సో Cl మైనస్ ఎలిమినేట్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుంది? డబల్ బాండ్ O SiMe3 and Me. నెక్స్ట్ ఆన్ రియాక్షన్ విత్
This is A. On reaction with benzaldehyde, pH, C double bond O, H. సో బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ సిలికాన్ బాండ్ బ్రేక్ అయ్యి మనకి ఈ కార్బానియాన్ కార్బన్ని అటాక్ చేస్తుంది. సో మనకి అప్పుడు ఏమొస్తుంది, డబల్ బాండ్ ఓ, ఆల్రెడీ కార్బన్ మీద ఎంఈ ఉంది, అలాగే ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ జరిగింది. సి హెచ్ పిహెచ్ ఓ మైనస్, విచ్ ఆన్ వర్కింగ్ అప్ ఓ మైనస్ హెచ్ ప్లస్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. మనకి సిహెచ్ ఓహెచ్ పిహెచ్ ఎంఈ బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, సో ముఖ్యమా ఆల్డాల్ రియాక్షన్లో మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రైమిథైల్ సిలైల్ క్లోరైడ్ తీసుకుంటాం. ఫార్మ్ అయిన ఈనోలేట్ వేకెంట్ డి ఆర్బిటాల్ ఉన్న సిలికాన్ని అటాక్ చేస్తుంది. ఓకే, ఆ విధంగా మనకి ప్రొడక్ట్ వస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బనిల్ కాంపౌండ్. నెక్స్ట్ ఎవెన్స్ ఆల్డాల్ రియాక్షన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ ఆల్సో. ఇక్కడ మనం తీసుకునే రియాక్టెంట్ ఎవెన్స్ ఆక్సజోలిడినోన్. ఓకే, ఈ రింగ్ని ఏదైతే ఉందో దాన్ని ఆక్సజోలిడినోన్ అని అంటాం. ఇలాంటి రింగ్స్ ఉన్న రియాక్టెంట్స్ మనం తీసుకుంటున్నాం. ఆన్ రియాక్షన్ విత్ బేస్ అండ్ ఎలైల్ హ్యాలైడ్స్ మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. సో సింపుల్, దీని మెకానిజం చూద్దాం. ఎన్ డబల్ బాండ్ ఓ, దిస్ ఇస్ ఆక్సజోలిడినోన్. ఆన్ రియాక్షన్ విత్ బేస్ LDA THF minus 78 degrees Celsius. సో దిస్ ఇస్ అ స్ట్రాంగ్ బేస్. ఏం చేస్తుంది, ఆల్ఫా హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ఫా కార్బన్ మీద హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో H ప్లస్ ఎలిమినేట్ అయిపోతే మనకి కార్బానియాన్ ప్రొడ్యూస్ అవుతుంది. N డబల్ బాండ్ O. సో ఇలా కార్బానియాన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎలైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. సో డబల్ బాండ్ Br. సో నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ని అటాక్ చేస్తే మనకి Br మైనస్ ఎలిమినేట్ అవుతుంది. సో Br మైనస్ ఎలిమినేట్ అయితే మనకి ప్రొడక్ట్ ఏమొస్తుంది, ఓకే, ఈ కార్బన్కి అలాగే ఈ కార్బన్కి బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో ఈ బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు స్టీరియో కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. స్టీరియో కెమిస్ట్రీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ అటాచ్ అయిన గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంది, బిలో ద ప్లేన్ ఉంది. కాబట్టి ఇక్కడ అటాచ్ అయిన కార్బన్ అబౌవ్ ద ప్లేన్ ఉంటుంది. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్రూప్ ఉందో దాని స్టీరియో కెమిస్ట్రీకి ఆపోజిట్గా ఉంటుందన్నమాట ఇక్కడ అటాచ్ అయిన కార్బన్. సో అబౌవ్ ద ప్లేన్ అండ్ డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది. సో ఈ కార్బన్ మధ్య బాండ్ బ్రేక్ అయ్యి ఈ కార్బన్ మధ్య డబల్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. Br మైనస్ ఎలిమినేట్ అయింది. సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్. ఓకే, వెరీ సింపుల్. కార్బానియాన్ ప్రొడ్యూస్ అవుతుంది. కార్బానియాన్ మనకి ఎలైల్ హ్యాలైడ్ని అటాక్ చేస్తుంది. ఇక్కడ మనకి స్టీరియో కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిలో ద ప్లేన్ ఉంది కాబట్టి ఆపోజిట్ స్టీరియో కెమిస్ట్రీ వస్తుంది, అంటే ఇక్కడ అబౌవ్ ద ప్లేన్ ఉంటుంది. ఇక్కడ అబౌవ్ ద ప్లేన్ ఉంటే ఇక్కడ బిలో ద ప్లేన్ ఉంటుంది. అంతే ఎవన్స్ ఆల్డాల్ రియాక్షన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సో దిస్ ఇస్ ఆల్సో ఎవన్స్ ఆక్సజోలిడినోన్. ఆన్ రియాక్షన్ విత్ బేస్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. Me అండ్ PH కార్బానియాన్ ప్రొడ్యూస్ అయింది. సో ఈ కార్బానియాన్ ఏం చేస్తుంది, ఎలైల్ బ్రోమైడ్తో రియాక్ట్ అవుతుంది. సో ఈ కార్బన్ని అటాక్ చేస్తే ఈ పై బాండ్ ఈ కార్బన్ వైపు షిఫ్ట్ అవుతుంది. Br మైనస్ ఎలిమినేట్ అవుతుంది. డబల్ బాండ్ O, N డబల్ బాండ్ O, Me అండ్ PH. ఓకే, ఇక్కడ కార్బన్ అటాచ్ అవుతుందని చెప్పాను కదా, ఈ కార్బన్కి మధ్యన బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కానీ స్టీరియో కెమిస్ట్రీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ అటాచ్ అయిన గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా ఉంది స్టీరియో కెమిస్ట్రీ, అబౌవ్ ద ప్లేన్ ఉంది. కాబట్టి ఆపోజిట్ స్టీరియో కెమిస్ట్రీ బిలో ద ప్లేన్ ఈ కార్బన్ అటాక్ అవుతుంది. సో
దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. అర్థమైందా? వెరీ సింపుల్. ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ చూసుకుంటాం, ఆపోజిట్ స్టీరియోకెమిస్ట్రీ వేస్తాం. దట్ ఈస్ అబౌట్ ఎవన్స్ ఆల్డోల్ రియాక్షన్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మనం ఈ వీడియోలో ఆల్డోల్ రియాక్షన్కి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ చూసాము, స్టీరియో సెలెక్టివిటీ చూసాం, అలాగే ముఖియామా ఆల్డోల్ రియాక్షన్, ఎవన్స్ ఆల్డోల్ రియాక్షన్ కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్లో చాప్టర్ 5 మిస్లీనియస్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.